ఓకే, సో ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం ఇస్తా, ఇది ట్రై చేయండి, చూద్దాం ఎట్లా చేస్తారో. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తున్నా, ఇది ట్రై చేయండి. కెపాసిటర్స్ ఉన్నాయి ఇట్లా. సో 3 కెపాసిటర్స్ సర్కిల్. సో ఇట్లా 3 కెపాసిటర్స్ ఇచ్చి ఇక్కడ నుంచి ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసిండు, ఇక్కడ కనెక్ట్ చేసిండు, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసిండు, ఇక లాస్ట్లో కనెక్ట్ చేసిండు. ఓకే, ఏ బి. సో మధ్యలో ఉంది 6 మైక్రోఫారడ్స్, ఇవన్నీ 4 మైక్రోఫారడ్స్, 4 మైక్రోఫారడ్, 4 మైక్రోఫారడ్ అండ్ 4 మైక్రోఫారడ్. Of course, this one also. Now find the effective capacitance. Find C effective. వేస్తారా వచ్చా ఎట్లా వేస్తాము? సో సేమ్ మనము లాస్ట్ ప్రాబ్లం చేసినాం కదా, అట్లనే చేయాలి. సో C1, C2, C3, C4 ఇట్లా తీసుకోవాలి. 5 కెపాసిటర్స్ ఎక్కడ ఉన్నా ఇట్లా తీసుకొని, సో ఇప్పుడు C1/C2 4/4 1, C3/C4 4/4 1 బ్యాలెన్స్ అయింది. సో అంటే ఇప్పుడు వీస్టన్ బ్రిడ్జ్ కండిషన్ బ్యాలెన్స్ అయిందా లేదా చెక్ చేసుకుంటే ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది కదా. సో C1/C2 ఈజ్ ఈక్వల్ టు C3/C4, ఇది మనం బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ వీస్టన్ బ్రిడ్జ్ అంటాం. సో వీస్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఓకే అవుతుందా? C1, C2, C3, C4 బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ అయితే ఇది ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్, ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతే ఈ ఇంకా డయాగ్రామ్ ఏముంటుంది? సో డయాగ్రామ్లో మనకు ఉండేది ఏముందంటే, ఇగో పైన ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఇగో ఇది ఒక కెపాసిటర్ ఉంటుంది, సో కొంచెం కిందకు వస్తే ఒక కెపాసిటర్ ఉంటుంది, అండ్ మళ్ళీ ఇది జీరో, ఇది లేదు ఇంకా సర్క్యూట్లో తీసేస్తున్నాము రైటా. ఓకే, ఇక్కడ ఒక కెపాసిటర్, అండ్ మళ్ళీ ఇగో ఈ లైన్లో కిందకు వచ్చి కిందకు రావాలి, ఇగో కిందకు వస్తే ఇక్కడ ఒక కెపాసిటర్. ఓకే ఫైన్. సో 4 4 4 4, సో ఏ బి. సో 4 4 సిరీస్లో ఉంటే ఎంత వస్తుంది? ఇంతమంది చెప్తున్నాం, రెండు ఈక్వల్ ఐడెంటికల్ సిరీస్లో ఉంటే ఎంత వస్తుంది? 4 4 అంటే 2 వస్తుంది. సో ఇక్కడ 4 4 అంటే ఎంత వస్తుంది? 2, ఎందుకంటే ఈ రెండు కూడా సిరీస్ కదా. సో ఇప్పుడు ఈ రెండు సిరీసే, ఈ రెండు సిరీసే అంటే 2 వస్తుంది. ఇప్పుడు 2 to ఏ కాంబినేషన్? ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ సిపి ఎంత వస్తుంది? 2 + 2 4 మైక్రోఫారడ్స్. ఓకే, అర్థమైందా? ఎస్, నోట్ మేక్ దిస్.